తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు సస్పెన్స్ తప్పేలా కనిపించడం లేదు. ఐపీఎల్ 2026లో సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు అందుబాటులో ఉంటారో ఇంకా క్లారిటీ రావడం లేదు. తాజాగా బ్యాటింగ్ కోచ్ మైకేల్ హసీ ధోని గురించి చేసిన కామెంట్స్ చూస్తే మహేంద్రుడు ఎప్పుడు బరిలోకి దిగుతారో అంచనా వేయడం కష్టం. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హస్సీ మాట్లాడుతూ ధోని జట్టులోకి రావడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు. ఒకవేళ ధోని మ్యాచ్ ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగడని, వికెట్ కీపర్ గా ఆడతాడని కన్ఫర్మ్ చేశారు. కీపింగ్ చేయడం చాలా కష్టమని, అందుకే పని భారం కారణంగా రెస్ట్ తీసుకుంటున్నాడని హస్సీ క్లారిటీ ఇచ్చాడు. అతని విషయంలో ఎవరూ నిర్ణయాలు తీసుకోరు. ఒకవేళ ధోని మ్యాచ్ ఆడితే ప్రస్తుతం వికెట్ కీపింగ్ చేస్తున్న శాంసన్ స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తాడనే క్లారిటీ మాత్రం వచ్చింది. అదే జరిగితే శాంసన్ ఫీల్డింగ్ చేయక తప్పదు. తనంతట తాను ఆడాలనుకున్నప్పుడు బరిలోకి దిగుతాడు. కెప్టెన్, మేనేజ్మెంట్, చివరికి వైద్య సిబ్బందికి కూడా ధోని ఎప్పుడు ఆడతాడో తెలియదు. తనంతట తాను ఆడాలనుకున్నప్పుడు బరిలోకి దిగుతాడు. త్వరలోనే గాయం నుంచి కోలుకొని జట్టులోకి వస్తాడని భావిస్తున్నాం అని హస్సీ ధోని రాకపై సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ధోని ఇప్పుడు కుర్రాడు కాదని, ఎప్పుడు ఆడాలో అతనికి బాగా తెలుసని బ్యాటింగ్ కోచ్ చెప్పుకొచ్చారు. హసీ మాటలను బట్టి చూస్తుంటే ధోని ఎప్పుడు ఆడతారో ఈ సిఎస్కే కోచ్ కు క్లారిటీ లేనట్టు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తర్వాత మ్యాచ్ ను గుజరాత్ టైటన్స్ పై ఏప్రిల్ 25న ఆదివారం ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ధోని రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. సెకండ్ హాఫ్ లో అయినా ధోని ఆడితే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2026కు ధోని కండరాల గాయానికి గురవడం వల్ల ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లకు దూరమయ్యారు. ధోని రీఎంట్రీపై చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఒకవేళ మాహీకి గాయం తిరగబడితే టోర్నీ మొత్తానికి దూరమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ధోనిని త్వరగా ఐపీఎల్లో ఆడించేందుకు సిఎస్కే వైద్య బృందం నిరాకరించింది. ఏప్రిల్ 14న కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని బరిలో దిగుతారని భావించినా అది జరగలేదు. మహేంద్రుడు పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు ఓపిక్గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 19న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్, అదేవిధంగా నిన్న వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ధోని అందుబాటులో లేరు. చెన్నైలో పునరావాసం పొందుతున్న మహేంద్రుడు కీపింగ్ ను పక్కన పెట్టి నెట్స్ లో బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. దీంతో ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కానీ హస్సీ మాట్లాడుతూ ధోని వికెట్ కీపింగ్ చేస్తాడని కన్ఫర్మ్ చేయడంతో ఈ ఒక్క విషయంలోనే క్లారిటీ వచ్చింది. ఐపీఎల్లోనే బెస్ట్ ఫినిషర్లో ఒకడైన ధోని జట్టులో త్వరగా చేరితే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో ధోని జట్టులో చేరడం సిఎస్కేకు చాలా ముఖ్యం. ప్రస్తుతానికి ధోని ఫిట్నెస్ పై ఎలాంటి అంచనా లేదు. బాగానే ఉన్నా ఈ సీజన్ లో ఆడేందుకు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.